పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని పలు చౌరస్తాలలో ఉన్న దారి మైసమ్మ గుళ్లను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. దైవభక్తితో ఏర్పాటు చేసుకున్న గ్రామ దేవతల గుళ్లను కూల్చివేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దీపోత్సవం కనుల పండుగలా జరిగింది. ఆలయాలతో పాటు ఇండ్లలో అపార్ట్మెంట్లలో దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కరీంనగర్లోని వాసవి ఎలైట్ అపార్ట్మెంట్లో దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో భీమేశ్వర ఆలయంలో లక్ష దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దీపాలు, పూలతో శివలింగాలు, ఓం నమ శివాయ వంటి ఆకారాలను ఏర్పాటు చేసి ఆకట్టుకున్నారు. దీపోత్సవంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్వరి గీతే, ఏఎస్పీ శేషాద్రి రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని వెల్లవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న సన్నిధిలో ప్రదోష్ట పూజ అనంతరం పల్లకి సేవ నిర్వహించారు. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలం పోతారం గ్రామంలో నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు, పంట కోసి ఎండబెట్టిన రైతులు కేంద్రాల వద్ద రోజు కాపలా కాస్తూ నిరీక్షిస్తున్నామన్నారు. కానీ వడ్ల తుకం మాత్రం మొదలయ్యే పరిస్థితి లేదని వాపోయారు. కోరిన కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో అర్జిత సేవల రేట్లు పెరిగాయి. ప్రస్తుతం ఉన్న రేట్లను రెట్టింపు చేస్తూ పెంచిన రేట్లు ఈ నెల 10 నుంచి అమలు చేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీకాంతరావు తెలిపారు.